టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఎన్నికల సంఘం పైన వరుసగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా అక్కడ తన యొక్క మెజారిటీ క్రమక్రమంగా తగ్గిపోతున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి నానా రభస చేసేటువంటి ప్రయత్నం చేశారు మమతా బెనర్జీ. తర్వాత ఆమె ఒక పెద్ద ఆరోపణ చేశారు. నాపై భౌతికంగా దాడి చేశారు, నన్ను కాళ్లతో తన్నారు, కొట్టారు, సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారు అంటూ సెంటిమెంటు పండించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి సానుభూతి పొందడానికి, సింపతి పొందడానికి మమతా బెనర్జీ ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఈరోజు మంగళవారం నాడు ఆమె మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నేను రాజీనామా చేయను, ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, డెమోక్రటిక్గా బీజేపీ గెలవలేదు కాబట్టి నేను రాజీనామా చేయను, గవర్నర్ని కలవను అంటూ ఆమె మాట్లాడుతున్నారు. కానీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక మహిళా నేత ఓడిపోయిన తర్వాత కారణాలు ఏమైనప్పటికీ కావచ్చు, దాన్ని చట్టపరంగా ఫేస్ చేయాలి. ఏమైనా ప్రూఫ్స్ ఉంటే దాన్ని కోర్టు ముందు పెట్టడము, ఎన్నికల సంఘం ముందు పెట్టడము చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె నేరుగా ఎన్నికల సంఘంపైనే ఆరోపణలు చేస్తున్నారు, కేంద్ర ఎన్నికల సంఘంపైన ఆరోపణలు చేస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థలపైన ఆరోపణలు చేస్తున్నారు. బహుశా రాహుల్ గాంధీ వాటలో ఈ రోజున మమతా బెనర్జీ కూడా చేరినట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా ఎప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా నాకేం సంబంధం లేదు, ఈ ఓటమికి మొత్తం అంతా కూడా ఎన్నికల సంఘమే చేసింది, లేకపోతే ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, ఎన్నికల సంఘము బీజేపీ కుమ్మక్కైపోయని చెప్పి ఈ రొటీన్ డైలాగులు రాహుల్ గాంధీ పదే పదే చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడు అదే బాటలో మమతా బెనర్జీ కూడా పైన వెళ్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే మమతా బెనర్జీకి నా మద్దతు కూడా ఉంది, ఆమె మాటలతో నేను ఏకీభవిస్తున్నానని చెప్పి రాహుల్ గాంధీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.